అందరికీ నమస్తే. మాకైతే ఆ ఏడుకొండల వాడి నుంచి అయితే మాకు పిలుపు వచ్చింది. అయితే మేము మా అన్నల అందరం కలిసి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే బయలుదేరాం. అలిపిరి మెట్ల ద్వారా వెళ్దామని నిర్ణయించుకున్నాం. మేమైతే అలిపిరి నడక మార్గాన్ని అయితే ప్రారంభించాం. నాకైతే ఆ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడెప్పుడు మనం చూస్తామని ఆతృతనే నాలో నిమిషానికి నాలో హోరెత్తుతుంది. అలిపిరి మెట్లు చూస్తేనేమో 3350 మెట్లు ఉన్నాయి. అలిపిరి మార్గంలో మహావిష్ణు అవతారాలైన దశావతారాలు మత్స్య కూర్మం వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ కృష్ణావతారాలు అయితే నాకు దర్శనం ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళే మార్గంలో జింకలు, తిరుమలలో మాత్రమే కనిపించే ఈ యొక్క ఉడత మాత్రం మాకు దర్శనం ఇవ్వడం జరిగింది. కొంచెం ముందుకు వెళ్ళగా 30 ఫీట్లతో పవనపుత్ర హనుమాన్ మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. హనుమాన్ని చూశాక నాలో ఏదో తెలియని ఆనందం. కాసేపటికి నేనైతే 2000 మెట్టు దగ్గర మా అన్నలకైతే నేను కనిపించా. ట్విస్ట్ ఏంటంటే మా అన్నలు 1500 మెట్లకి 1500 రూపాయలు ఖర్చు పెట్టేశారు. చూడండి వాళ్ళు చాక్లెట్లు ఎలా విసురుకుంటున్నారు. అప్పుడు అనిపించింది గాయస్ నాకు ఎప్పుడు వెంగమామ సత్రానికి వెళ్దామని. ఇకపోతే మొకల పర్వతానికి వచ్చేసరికి నేను మా చిన్నయ్య 40 మెట్లు అయితే దిగ్విజయంగా అయితే పూర్తి చేశాం. ఇక మా అన్నల సంగతి ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కాడికి మా వాళ్ళు ఏదో అలా ఎక్కేస్తున్నారు. మాకైతే 3550 మెట్లు అధిరోహించడానికి 6 గంటల సమయం అయితే పట్టింది.